సిటిజన్ అసోసియేషన్ ప్రగతి నగర్ ఈ అసోసియేషన్కి విచ్చేసిన సభ్యులందరికీ, పెద్దలందరికీ, సోదర సోదరీమణులకి అందరికీ నమస్కారం. నా పేరు మురళీకృష్ణమాచార్యులు. నేను ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశాను. నా మిసెస్ రుక్మిణీదేవి, ఆవిడ కూడా ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసింది పీఈటీగాను. నేనేమో స్కూల్లో టీచర్గా పనిచేశాను, ఆవిడ పీఈటీగా చేసింది. మాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి అర్చన ఇక్కడ ఉంటారు జేఎన్టీయూలోను. మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళకి 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి శ్రీప్రద, అదే శ్రీసాన్వి. రెండో అమ్మాయి శ్రీప్రద. వీళ్ళిద్దరూ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు ఇక్కడ, ఇప్పుడు ప్రోగ్రామ్ ఇస్తారు. రెండో అమ్మాయి అనూహ్య. వీళ్ళుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. వీళ్ళు ఇక్కడ ఉంటారు, కొండాపూర్లో ఉంటారు వీళ్ళు. వాళ్ళిద్దరూ మా ఇద్దరు మనవాడు ప్రద్యుమ్న, శౌర్యప్రభాత్. వీళ్ళిద్దరు మనవాళ్ళు. వీళ్ళిద్దరు పాటలు పాడతారు, సంగీతం నేర్చుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఇది నా కుటుంబ నేపథ్యం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి నమస్కారం. సభ్యులుంటే ఈ అసోసియేషన్లో చేరి అసోసియేషన్కి సహకారం అందించవలసిందిగా కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి, కామయ్య గారికి, ఇక్కడికి ఇచ్చేసిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అన్నారు. అలాగే శివుడు కూడా చాలా స్వరూపుడు. ఇది శివకేశవులకు సంబంధించింది. ఏంటంటే మనకి చైత్ర మాసంతో మొదలవుతుంది, పాల్గొన మాసంతో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో కార్తీక మాసం 8వ నెల, అంటే సృష్టి స్థితి లయ. ఈ మధ్యలో స్థితిలో కార్తీక మాసం. ఆశ్వయుజ కార్తీక మాసాలు శరద్ ఋతువు, అంటే వెన్నెల మెండుగా కాస్తుంది. అప్పుడు ఎండలు ఉంటాయి, వానలు ఇవన్నీ తగ్గిపోయిన తర్వాత హాయిగా ఉండేది. అందుకనే ఆశ్వయుజ అమ్మవారికి, కార్తీకం అయ్యవారికి. ఇద్దరు కలిస్తే అమ్మయ్య అంటుకుంటాం. మనం హాయిగా ఉండాలంటే అమ్మయ్య అనుకుంటాం. అంటే ఏంటి, అమ్మ అయ్యా కలిసి. అదే కార్తీక మాసం గొప్పతనం. తర్వాత మా అమ్మగారులకు, అయ్యగారులకు అందరికీ నమస్కారం. నా పేరు అంజయ్య. రీసెంట్గా ఈ ఏరియాకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి నేను సిరీస్ మెంబర్ జాయిన్ అయినాను. ఈ 2nd ఇయర్ ఇది. నన్ను కమిటీ మెంబర్ సెలెక్ట్ చేశారు. సేవకు నేను అంకితమై ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జాస్తి రామారావు అండి. 2016లో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రారంభం నుంచి మేము ఉన్నాము. వ్యవస్థాపకుల్లో ఒకరిని నేను కూడా. మేమందరం కలిసి ఒక్కొక్కరిని సభ్యులుగా చేర్చుకుంటా ఇప్పుడు 350 దాటిచ్చాం సభ్యులు. ఇంకా కొత్తగా చేరాలనే వాళ్ళని కూడా చేర్చుకుంటూ ఉంటారు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా పేరు రామారావు. మా మిస్సెస్ లేదు. మా పెద్ద అబ్బాయి TCSలో జాబ్ చేస్తాడు, కోడల హౌస్ వైఫే. చిన్న అబ్బాయి ఇన్ఫోసిస్లో అయితే అమెరికా పంపించారు, 3 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నారు. కోడలు కూడా ఇక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది. నా భార్య శ్రీమతి సబిత టీచర్. ఆవిడ కస్టమ్స్లో వర్క్ చేసి రిటైర్ అయింది, స్టేట్ అయింది. నేను కూడా గవర్నమెంట్ సర్వీస్లో 2005లో రిటైర్ ఉన్నాను. నాకు ఒక బాబు, ఒక పాప. మా బాబు బెంగళూరులో ఉంటాడు, మా పాప హైదరాబాద్లో ఉంటుంది. ఆమె గైనకాలజిస్ట్. అల్లుడు వచ్చి సూపర్ స్పెషలిస్ట్ కళ్ళు. వాళ్ళకు సొంత హాస్పిటల్ ఉంది. సో ఇది నా కుటుంబ నేపథ్యం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఈ సమారాధానికి హాజరైన వాళ్ళందరూ కూడా నమస్కారం. నా పేరు చిన్నాజీ, మొలసా చిన్నాజీ. మాది తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ గ్రామం. నా భార్య పేరు శ్రీమతి ఝాన్సీ లక్ష్మి. నాకు ఒక కుమారుడు ఇక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం అయింది. మా అమ్మాయి డాక్టర్, ఆమె పీజీ చేస్తుంది, MBBS అయిపోయాక భువనేశ్వర్లో. అనుమతి ఏదైనా ప్రెసిడెంట్ గారు అనుమతిస్తే ఈ వనభోజనాల గురించి ఒక పాట ఒకటి రాశాను, చిన్న పాట. సంగీత కల్పంతో ఇది పాడడం జరుగుతుంది. అందరం
మనమందరం ఇక్కడుండడం, అందరం మనమందరం ఇక్కడుండడం పండగే, మన పండగే, మనముండగా భోజనం. ఈ కార్తీక వనభోజన మహోత్సవానికి విచ్చేసిన అందరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి. ఈ అసోసియేషన్లో మేము కూడా గత 4-5 సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ అవుతున్నామండి. నా పేరు ఆర్యన్ ఆంజనేయులు అండి. మిస్సెస్ పేరు ఆర్యన్ రమామణి. మాకు 2 అబ్బాయిలు ఉంటారండి. అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారండి. ఈ 60 years దాటిన తర్వాత మనమంతా సీనియర్ సిటిజన్స్ కనుక ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి, మనం ప్రశాంతంగా ఉందాము, గెట్ టుగెదర్ కలిసి తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ అలాంటివి దానికి టైం కేటాయిస్తూ డివోషనల్గా ఉంటూ ప్రశాంతంగా జీవనం చేయాలని అలాగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. ఇతర విషయాలలో జోక్యాలు లేకుండా ప్రశాంత జీవనం. ఎందుకంటే 60 years మనం లైఫ్లో ఆటపోట్లు ఎదుర్కొని వచ్చామండి. దేవుని దయ వలన అందరి పిల్లలు బాగానే ఉన్నారు, బాగా సెటిల్ అయ్యి ఉంటారని కోరుకుంటున్నాను. కనుక ఇలాంటివి లేకుండా ప్రశాంత జీవనం గడుపుకుందామని ఇలాంటి కార్యక్రమాల్లో గెట్ టుగెదర్గా కలిసి ఆనందాలు పంచుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్. వచ్చాను. ఆమె పేరు శారద. కోటేశ్వరరావు ఉన్నారు, కోట్లు అయ్యండి. కోట్లు లేని కోటేశ్వరరావు. ఇక్కడ నేను 2016 నుంచి కూడా మెంబర్గా కొనసాగుతున్నాం. ఎగ్జిక్యూటివ్ మెంబర్ కింద కొన్ని పోస్టులు కూడా మేము కండక్ట్ చేసాం. ఈ కార్తీక వనభోజనాలు అనేవి చాలా కాలం బట్టి 2016 నుంచి కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. చక్కగా అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇవే కాకుండా కొన్ని చారిటీ ప్రోగ్రామ్స్ కూడా ఈ అసోసియేషన్ ద్వారా మేము చేస్తున్నాము. తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్ జనరల్గా 3-4 monthsకి ఒక్కొక్కసారి టూరిజం మేము చేస్తున్నాం. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల తెలంగాణ ఏరియాలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించడం ద్వారా మీకు మెంటల్ పీస్ అనమాట, మంచి కాలక్షేపం, ఒక మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది. ఇదే విషయాన్ని మీకు అందరికీ కూడా మేము చాలాసార్లు వెళ్ళాము, ఇంకా వెళ్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదములు. ఇంట్లో ఉంటాను. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ఎంత ఆనందంగా ఉంది. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అని ఇలా పెట్టి కంపల్సరీ ఇది చాలా ఇంపార్టెంట్ మన అందరికీ. అసలు మనం అందరం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ చక్కగా బాగా కలిశారు సీనియర్ సిటిజన్ అసోసియేషన్లో. సో మన అందరు పిల్లలు బాగా ఉన్నారు. ఎక్కడెక్కడో లేకుండా మన దగ్గర వాళ్ళు నిజంగా మనందరం ఎంతో అదృష్టవంతరం, ఆనందంగా ఉంటాము. అలాగే వేరే దూరంగా ఉండే వాళ్ళని కూడా ఇక్కడ వచ్చి ఉంటే ఇంకా బాగుండని కూడా అనిపిస్తుంది. సో ఇది ఇలాగే ఈ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఇలాగే చక్కగా కొనసాగిస్తూ అందరూ హ్యాపీగా విహారయాత్రలు అంత తీర్థయాత్రలు అన్నీ చేసుకుంటూ ఎప్పుడు హ్యాపీగా ఉంటే చాలండి, అంతకంటే ఏం అవసరం లేదు మనకి. అంతేనా కాదా? అమ్మమ్మలకు, నానమ్మలకు, తాతలకు, అట్లాగే మనవరాళ్ళందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు నాకు మీరు ప్రతిసారి పిలిచినప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది. మంచి వాతావరణంలో మనము ఈ కార్తీక మాసం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అందరూ కూడా దాదాపు ఈ రోజుల్లో కులాల పరంగా
భోజనాలకు పోతున్నారు, వన భోజనాలకు పోతున్నారు. కానీ మీరు సీనియర్ సిటిజన్స్, మీరు ఆదర్శంగా అందరు కలిసి ఈ రకంగా వన భోజనాలు చేసుకున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా సంతోషంగా అభినందిస్తున్నారు. ఎప్పుడు కూడా మన కులంతో పని లేదు, మానవత్వం ఉండాలి, అందరు సమానమే, అన్ని కులాలతో కలుపుకొని చేసుకుంటూ సంతోషంగా ఉంది. అట్లాగే మేము కూడా గుడి దగ్గర మానసాదేవి యాగం చేస్తున్నాం. రేపు నాగపని శర్మ గారు వస్తున్నారు ప్రవచనాలు చెప్పడానికి. రేపు కూడా హిందూ బంధువులందరూ కూడా చివరి సోమవారంగా ఆడ వనభోజనాలు ఏర్పాటు చేశాం గుడి దగ్గర. వీలుంటే మీరందరూ కూడా కుటుంబ సమేతంగా ఆ యాగంలో పాల్గొని ఆ వచనాలు విని కార్తీక మాసంలో చివరి సోమవారంలో పాల్గొనవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి, మీరు పేరుకు సీనియర్ సిటిజన్స్ కానీ ఈ వాతావరణం వచ్చే వరకు మీరు యంగ్ సిటిజన్స్ అయిపోతారు ఇక్కడ. ఎందుకంటే సహజంగా కూడా ఒక ఒంటరిగా ఉంటే అదే ఒక రకంగా మనము ఒక ఫీలింగ్లో ఉంటాం ఎవరైనా కూడా సహజంగా. ఇక్కడ వచ్చే వరకు అందరం మీరందరూ కూడా ఫ్రెండ్స్, మనం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళం, ఎక్కడ ఎవరు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు కాదు. రకరకాల ప్రాంతాల నుండి వాళ్ళ పిల్లలు ఉద్యోగస్తులు కావచ్చు, అట్లాగే రిటైర్మెంట్ కావచ్చు, ఆ రకంగా అందరం కూడా ఇక్కడ మీరందరికీ స్థిరపడరు. మీరందరూ కూడా మనందరం కూడా కుటుంబ సభ్యులమే. సంతోషంగా ఇక్కడ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా ఏంటంటే సంతోషం ఏంటంటే ఏదైనా కూడా అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఈ రూమ్ ఏదైతే ఇచ్చినామో డేర్ చేసి సీనియర్ సిటిజన్స్ ఉండాలి అని చెప్పేసి ఏదో రూమ్ మీకు అలాట్మెంట్ ఇచ్చినామో మీరు చాలా సద్వినియోగంగా, చాలా సంతోషంగా, అంత మంచి డెవలప్ చేసుకున్నారు మీరు. అందరి సహకారంతో, కొద్ది దినదిన అభివృద్ధితో మంచిగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఒకటే రూమ్ ఉండే, తర్వాత ఎక్స్టెండ్ చేసుకున్నారు. పెద్ద కుటుంబ సమావేశం. ఇంకేంటంటే మీరు ముఖ్యంగా మనవరాలతో ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మీకు ధన్యవాదాలు. ఎప్పుడు కూడా నా వంతు సహకారం ఉంటుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా కామయ్య గారికి, ప్రెసిడెంట్ గారికి తెలియజేస్తున్నాను. మా కుటుంబం తరపున అసోసియేషన్కు ఒక 10,000 రూపాయలు కూడా ఈరోజు విరాళాలు ఇవ్వాలనుకున్నాను. మీ అందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అసోసియేషన్ ఇంత దేదీప్యమానంగా ఉంటా కూడా కారణం కానీ ప్రతి సంవత్సరం కూడా మీరు మాకు బ్యాక్ బోన్గా నిలబడి ఏది చేయాలన్నా, ఏది మేము కార్యక్రమం తలపెట్టినా నేను ఉన్నాను అని చెప్పేసి మీరు మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తూ ఆ ధైర్యంతో మేము మా ఇప్పుడున్న కమిటీ కానీ అంతకుముందు కమిటీలు కానీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా మా వంతైనంత వరకు డెవలప్ చేసుకుంటూ ప్రగతి నగర్లో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అంటే ది వన్ ఆఫ్ ద రిజిస్టర్డ్ అండ్ మనకి తెలంగాణలోనే ఒక మంచి పేరుంది ప్రగతి నగర్కి. అలాంటి ప్రగతి నగర్లో సీనియర్ సిటిజన్కి కూడా మంచి పేరుంది. ఇంత మీరు పెట్టిన విత్తనం ఈ రోజున చాలా వృక్షమైందండి. మా అందరికీ సంతోషం ఉంది.